రాష్ట్రపతితో సిడిఎస్ త్రివిధ దళాధిపతుల భేటీ, ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించిన అధికారులు. భారత సాయుధ దళాలు అద్భుతంగా పోరాడారని ద్రౌపది ముర్ము ప్రశంసలు. సుప్రీంకోర్టు నూతన సిజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణం. కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. నూతన సిజేఐకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి. బీఎస్ఎఫ్ జవాన్ను భారత్కు తిరిగి అప్పగించిన పాక్. ఏప్రిల్ 23న పూర్ణం షాను అదుపులోకి తీసుకున్న పాక్ రేంజర్లు. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చే ప్రయత్నం చేసిన చైనా. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవని స్పష్టం చేసిన భారత్. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో భాగమేనని స్పష్టీకరణ. నీటిపారుదల శాఖలో కొత్త నియామకాలు. ఈ సాయంత్రం 224 మంది ఏఈలు, 199 మంది జేటీఓలకు నియామక పత్రాలు అందించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీటి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రాధాన్యత ప్రాజెక్టులపై అధికారులతో చర్చ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన. 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప ఆలయం సందర్శన.